యోగి ఆదిత్యనాథ్ కమెంట్స్ కూడా ఇప్పుడు సీరియస్ గా నడుస్తున్నాయి. కలనీమి అని ఆయన ఒక పదాన్ని ఉపయోగించారు. అంటే ఎవరైతే హిందూ ధర్మంలోనే ఉంటూ హిందూ ధర్మానికి విఘాతం కల్పించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది డైరెక్ట్ గా అవిముక్తేశ్వరానంద స్వామి అవిముక్తేశ్వరానందకి దాన్ని లింక్ చేస్తున్నట్టుగా కనబడుతుంది స్పష్టంగా. అండ్ దాని మీద ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. వేరే ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరైతే మమ్మల్ని కాలనేమి అంటున్నారో వాళ్ళే నిజమైన కాలనేమి అని ఆయన మాట్లాడడం. సో ఈ అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రచారకులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తుల విషయంలోనే ఎందుకు ఈ విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి? ఈ కాంటెక్స్ట్ ఏంటి అసలు? యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ అవిముక్తేశ్వరానంద ఎందుకని అంతలా రియాక్ట్ అవుతున్నారు? అవిముక్తేశ్వరానంద ఇంతకు ముందు లీనింగ్స్ కూడా మనం చూసాం. ఆయన భారతీయ జనతా పార్టీ విషయంలో కొంచెం నెగటివ్ గానే మాట్లాడుతున్నారు. పొలిటికల్లీ ఆయన ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టుగానే ఈ మధ్యకాలంలో కనబడుతోంది. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? ఇది ఏమైందంటే సాయి గారు, ఈ మేళ జరిగినప్పుడు అక్కడ చాలా మట్టుకు మనం చూసాం. కుంభమేళ జరిగినప్పుడు కూడా ఈ స్వామి గారు వాళ్ళ శిష్యులతోని ఒక ప్రొసెషన్ తీశారు అక్కడ సంగమానికి. వితౌట్ అక్కడ ఇంతమంది లక్షలు వచ్చారు ఆ టైంలో. ఒక ప్లాన్ ఉండే, ఈ టైంకి వీళ్ళు వస్తారు, ఈ టైంకి వీళ్ళు వస్తారు. కానీ ఈయన సడన్గా వీళ్ళ శిష్యులతో నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి పల్కీలో తీసుకొచ్చి ఈయన ప్రొసెషన్లో తీసుకొచ్చారనమాట. అదే అప్పుడు ప్రశ్నించారు, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటిది? ఎందుకంటే మౌని అమావాస్య టైంలో కూడా జరిగింది. ఎందుకు మీరు చేస్తున్నారు, ఇట్లాంటి ప్రొసెషన్ ఎందుకు తీస్తున్నారు, మీరు పర్మిషన్ తీసుకోవాలి కదా ముందే అని చెప్తే, నేనెవరు మీరెవరు నన్ను అడగడానికి అని చెప్పి అట్లాంటి ఒక మాటలు వచ్చిందన్నమాట. సో దాని గురించే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, సనాతన ధర్మాన్ని ఇట్లాంటి కన్వీని ఎలిమెంట్స్ కలిసి వీళ్ళని మనకందరూ తెలిసింది. అఫిలియేషన్ చూడండి, కాంగ్రెస్ అఫిలియేషన్ ఉంది. కొంతమంది శంకరాచార్యులు కాంగ్రెస్ వైపు నుంచి మాట్లాడతారు వాళ్ళు, ఎస్పెషలీ మన పూరి వైపు ఉన్న ఆయన. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సాయి గారు చాలా మటుకు మనం చూడాల్సింది ఏంటంటే, ఎక్కడి నుంచి హిందూ ధర్మానికి థ్రెట్ ఉందో అది విత్ ఇన్ ద హిందూ ధర్మానే థ్రెట్ ఉంది. మీరు బయట ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంతా బయట పెట్టండి. మీరు హిందూ ధర్మాల్లో ఉండే హిందూ ధర్మం గురించి చెడ్డమాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వామిలాగా కనిపిస్తారు కానీ వాళ్ళు చేసే పని ఇట్లాంటి పని చేస్తారన్నమాట. సో దాన్ని అడ్డుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ కంటే, హీఈస్ ఆల్సో నో లెస్ స్వామి కదా, గోరఖ్నాథ్ మఠంచే కదా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఆయన చెప్తున్నారు, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో, ఈ పర్టికులర్ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్లో చాలా మంది మన వైపు నుంచే ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారు స్పెసిఫిక్లీ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే యూపీలో చాలా ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. రెగ్యులర్గా సాయి గారు ఇట్లాంటి లవ్ జిహాద్ ఇన్సిడెంట్స్ జరుగుతుంది. దాన్ని ఆర్కట్టడానికి, దానికి ఆపడానికి ఉన్న ప్రయత్నాలు ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు మిగతా వాళ్ళు వచ్చి చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పి చాలా క్లారిటీ ఉంది. దాని డిస్ప్యూట్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంది క్లియర్గా చెప్పారు, రిలీజియస్ కన్వర్జన్స్ని మేము కంప్లీట్గా ఆపేస్తాము, ఎవరైనా ఉండియండి అని ఆయన మెన్షన్ కూడా చేశారు. 2009లో కేరళ హైకోర్టు ఈ లవ్ జిహాద్ అని చెప్పి ఫస్ట్ టైం ఈ వర్డ్ని మెన్షన్ చేసింది కేరళ హైకోర్టులో. సో ఈ కాన్స్పిరసీ ఆ టైంలో కేరళను ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చడం, ఇప్పుడు బిషప్స్ కూడా అంటున్నారు. ఇప్పుడు అక్కడ కేరళలో ఉన్న స్వామిలో, కేరళలో ఉన్న మిగతా వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటలేదు. అక్కడ ఉన్న బిషప్స్, క్రిస్టియన్ బిషప్స్ అంటున్నారు, మా అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు సాయంత్రం, మా అమ్మాయిలు ఇంటికి తిరిగి రావట్లేదు, అక్కడ లవ్ జిహాద్ నడుస్తుంది, నార్కోటిక్ జిహాద్ నడుస్తుంది, ఇది అని చెప్పి చాలా మంది క్లియర్ చెప్పినాడు. కేరళ పోలీస్ ఇదే బిషప్ మీద కేసేశారు. ఆలోచించండి. సో ఇది ఏం చెప్తారు యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, ఓన్లీ ధర్మాన్ని వర్షిప్ చేయడం ఒకటే కాదు, ధర్మాన్ని వర్షిప్ చేసి దానికి ఉన్న హిందూ మతాన్ని కాపాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తున్నారు. ఆయన చాలా మటుకు వర్షిపింగ్, మెథడ్ ఆఫ్ వర్షిపింగ్ ఒకటే కాదు, పాత్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ అండ్ ప్రోగ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ కాశీ విశ్వనాథ్ ధామ్ డెవలప్మెంట్ ప్రాబ్లంలో కూడా మనం చూసాం సాయి గారు చాలా మటుకు ఫేక్ వీడియోలు తయారు చేశారు. దాని మీద కూడా చాలా కేసులు రిజిస్టర్ అయింది. ఏఐ యూజ్ చేసి అక్కడ జరిగింది ఏంటి దాన్ని తప్పుగా చూపించేసి యోగి ఆదిత్యనాథ్ మోదీ గారు వ్యతిరేకంగా హిందూ కల్చర్ని మీరు మొత్తం సత్యనాశ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా మటుకు చేస్తున్నారు. అది ఆపడానికే చేసిన దానికి యోగి ఆదిత్యనాథ్ గారు కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఆయన గవర్నమెంట్ కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా దానికి ఒక లింక్ ఉంది సాయి గారు చాలా మటుకు. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య కానీ ప్రయాగ్రాజ్ కానీ చాలా మంది వస్తూనే వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మాఘమేళ జరుగుతుంది దిస్ ఇయర్. అది కూడా చూసి యోగి ఆదిత్యనాథ్ గారు ఏమంటే నెక్స్ట్ 1000 ఇయర్స్ భారతదేశం అని చెప్పి చాలా క్లియర్గా చెప్తారు. సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. కానీ దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుంటుంది సాయి గారు, భారత్ కే దుష్మన్ భారత్ మే హై.
पाकिस्तान तो दूसरे नंबर पे है. ఇది మన ప్రాబ్లం. ఇక్కడ చాలా మంది స్వామిలు హిందూ హిందూ అని మాట్లాడుతూ కొంత పొలిటికల్ పార్టీస్ కోసం అక్కడెళ్ళి వాళ్ళ ఓట్లు అమ్ముకొని వాళ్ళు చేస్తున్న పని మీదనే ఇప్పుడు ప్రాబ్లం ఉందన్నమాట. సో దాన్ని అరికట్టడానికి యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్. ఎందుకంటే మనం ఈ ల్యాండ్ జిహాద్ కూడా చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ ల్యాండ్ జిహాద్ స్టోరీ కూడా చాలా పెద్ద స్టోరీ సాయి గారు. అది కూడా మనం తీసుకోవాల్సింది. బహుశా దీంట్లో టైం ఉంటే మనం అది కూడా తీసుకోవచ్చు. రాజస్థాన్ మాట్లాడచ్చు సార్ అది. సో రాజస్థాన్లో సాయి గారు, రాజస్థాన్ గవర్నమెంట్, ఇది నేను ఫస్ట్ మనం బహుశా ఒక 100th ఎపిసోడ్ ముందేమో మనం మాట్లాడుంటాం దీని గురించి. ఏంటి, కేరళలో ల్యాండ్ జిహాద్ జరుగుతుందని. డిమానిటైజేషన్ ముందు వీళ్ళు ఏం చేస్తుందంటే సాయి గారు, ఒక ఏరియాకి వచ్చి ఫస్ట్ ఒక 2 ఇళ్ళు కొనుక్కుంటారు, దాని తర్వాత ఇంకా 2 ఇళ్ళు కొనుక్కుంటారు, దాని తర్వాత 2 కొనుక్కుంటారు, మొత్తం కాలనీ కొనుక్కుంటారు, ఒక మస్జిద్ స్థాపిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అమ్మేసి వెళ్ళిపోతారు. డిస్ట్రెస్ సేల్ అంటారు దాన్ని. అది కాకుండా అక్కడ ఇప్పుడు ఒకరి దగ్గర వచ్చి మీ ఇల్లు ఎంత ఇస్తున్నారు, మీ ఇల్లు ఎంత అంటే వాడు అంటాడు నేను ఒక 80 లక్షలు అంటే మేము మీకు ₹1 కోటి ఇస్తా అంటాడు. వాడు సర్ప్రైజ్ అయిపోతాడు. ఏంటంటే నేను అడిగేది 80, వీళ్ళు ₹1 కోటి ఇస్తున్నారంటే దట్ ఈస్ ద స్ట్రాటజీ టు గెట్ దమ్ వెకేటెడ్ ఫ్రమ్ దేర్. వాళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ వాడు అమ్ముకుంటాడు. దాని తర్వాత వీళ్ళు రేట్ తగ్గించేస్తారు ఇమీడియట్గా. డిస్ట్రెస్ సేల్ వచ్చేస్తారు. సో రాజస్థాన్ గవర్నమెంట్ గుజరాత్లో 1986లో సాయి గారు ఇట్లా ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు చూడండి, ఇదంతా కమ్యూనల్, ఇదంతా బీజేపీ వాళ్ళు కావాలని. 1986లో గుజరాత్లో ఏ గవర్నమెంట్ ఉండే సాయి గారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. వాళ్ళు తీసుకొచ్చిన చట్టం అక్కడ ఇదే జరుగుతున్నప్పుడు అక్కడ ఆపడానికి తీసుకొచ్చిన చట్టాన్ని సేమ్ రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. రాజస్థాన్ గవర్నమెంట్ అంటాం మేము కూడా సంథింగ్ వెరీ సిమిలర్ ఇట్లాంటి ఒక పర్టికులర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. దీంతో ఈ పర్టికులర్ ల్యాండ్ జిహాద్ జరుగుతుంది, దాన్ని మేము ఆపేస్తాం కంప్లీట్గా అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే సాయి గారు, మన దగ్గర కూడా చాలా మటుకు హైదరాబాద్లో కొన్ని చోట్లనే జరుగుతుంది. దాన్ని ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద ఏరియా. కానీ దీన్ని పర్టికులర్గా రాజస్థాన్ గవర్నమెంట్ ఇప్పుడు దానికి పేరు ఏంటంటే డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటాం దీన్ని. ఇక్కడ మీరు ఆ డిస్టర్బ్డ్ ఏరియాలో మీరు ల్యాండ్ కొనలేరు, ఆ డిస్టర్బ్ ఏరియాలో మీకు ఏం చేయలేరు. మీరు కావాలంటే కొనాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎనీ ట్రాన్స్ఫర్ వన్స్ నోటిఫైడ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ అన్ అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ ఈస్ ఇన్వాలిడ్ అండ్ వైడ్. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఈ మూవబుల్ ప్రాపర్టీస్ వాళ్ళు థ్రోవే ప్రైస్లో అమ్ముకుంటున్నారు సాయి గారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఆపడానికి డెఫినెట్గా జరగాల్సింది. మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోకుండా, లేకుంటే ఇట్ విల్ బి కాగ్నిజబుల్ అండ్ నాన్ బైలబుల్. జైల్ టర్మ్స్ 3 నుంచి 5 సంవత్సరాలు జైల్ టర్మ్స్ ఉంటుంది. ఎంటైర్ జైపూర్ సిటీని ఒక డెన్స్ మిక్స్ పాపులేషన్ ఉంది సాయి గారు. అక్కడ కూడా ఫ్లేర్ అప్స్ చాలా మటుకు జరుగుతుంది, కమ్యూనల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడ కూడా ఫస్ట్ టైం ఆ ఏరియాని నోటిఫై చేశారు. ఇప్పుడు ఈ నోటిఫై చేసిన తర్వాత జైపూర్లో ఇప్పుడు ఎవరికైనా ల్యాండ్ కొనాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సింది. స్పెషలీ ఇంకొక పేరు మీద, బేనామీ పేరు మీద వీళ్ళు కొంటున్నారు, అది కూడా ఆపాలి డెఫినెట్గా అని చెప్పి గుజరాత్లో జరిగిన డిస్టర్బ్ ఏరియాస్ యాక్ట్ 1986 అది అమెండ్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా అమెండ్మెంట్స్ వచ్చింది దాంట్లో. దానిలాగానే రెస్ట్రిక్టెడ్ ప్రాపర్టీస్ని రిజిస్ట్రేషన్ రెస్ట్రిక్ట్ చేసి కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్లో ఈ సేల్స్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్గా దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు చాలా గొడవ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇది జరగాల్సిందే. బికాజ్ వీ సీన్ దాట్ హ్యాపెనింగ్ ఇన్ కేరళ. చూసాం అక్కడ ఇదే జరిగింది. కేరళలో చాలా మటుకు చాలా చోట్లలో ల్యాండ్ జిహాద్. కానీ మోదీ గారు డిమానిటైజేషన్ ఏ రోజు తీసుకొచ్చారో ఆ రోజు ఈ బిజినెస్ బంద్ అయిపోయింది. ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే డబ్బులు వాడుకొని, బేనామీ డబ్బులు వాడుకొని, హవాలా డబ్బులు వాడుకొని వీళ్ళు చేసిన పని. అప్పుడు ఆ పని నార్త్ ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు. కానీ మీరు చూడండి సాయి గారు, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మాలేగాం పాపులేషన్ చెప్పాను అనుకుంటాం ఇంతకంటే ముందు. ఒక 81 ఉండే ముందు లాస్ట్ సెన్సస్కి. ఇప్పుడు 95 అంటున్నారు. ఇస్లాం పార్టీ 30 సీట్లు గెలుస్తున్నాయి అక్కడ. ఎంఐఎంని కూడా ఎక్కడికి తోసేశారు వాళ్ళు. అంటే కట్టర్ ఏం చెప్తారు, ఇస్లామిక్ పార్టీస్ కూడా ఇట్లాంటి ఏరియాస్లో ల్యాండ్ కొనుక్కొని, ప్లాట్ కొనుక్కొని, అపార్ట్మెంట్లు కొనుక్కొని వాళ్ళ ప్రజలను అక్కడ పెట్టుకుంటున్నారు ఓట్ల కోసం. ఇది మన ఓల్డ్ సిటీలో చూసాం. ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది హిందువులు ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చేసారు. ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్ తర్వాత మనం చూసాం. లేట్ 80s ఎర్లీ 90sలో జరిగిన కమ్యూనల్ తర్వాత చాలా మంది హిందువులు అక్కడి నుంచి వచ్చేసారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, కొంతమంది ట్రేడర్స్ ఉన్నారు అక్కడ. కానీ చాలా మంది హిందువులు సిటీకి ఇటువైపు వచ్చి, హైటెక్ సిటీ కానీ ఈ సికింద్రాబాద్ వైపు వచ్చి, లేకుంటే హిమాయత్ నగర్ అట్లాంటి ఏరియాస్లో వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు, అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఇది ఆపాల్సిందే సాయి గారు. డెఫినెట్గా దీనికి చట్టం తీసుకురావాల్సింది. రాజస్థాన్ గవర్నమెంట్ అంగీకరించుకున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. గుజరాత్ లాగానే ఇది కూడా నడుస్తుంది సాయి గారు. అండ్ జరగాల్సిందే. లవ్ జిహాద్ కానీ ల్యాండ్ జిహాద్ కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్ల ఆపాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.